నచ్చిన సాంగ్ ఏంటి మూవీలో? బంగారు ఓకే, మ్యారేజ్ జరిగేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది కదా, చందామామ సాంగ్. ఆ సాంగ్ ఒక్క బిట్ మీకు నచ్చిన బిట్. మీకోసం చందామామ చందామామ కిందికి చూడమ్మా పాడేసిన. 2001లో సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఇప్పుడు అంత క్రేజ్ లేదనేసి అన్నారు చాలా మంది. చూస్తావా క్రౌడ్ అట్లా 100 మంది వస్తారు, 200 మంది వస్తారు, వస్తూనే ఉంటారు. జై బాబు. మహేష్ బాబు రీ రిలీజ్ కి ఒక్కడు పోయినా, మళ్ళీ ఈ రిలీజ్ వచ్చినా, మళ్ళీ ఏ రిలీజ్ చేసినా పోతా. మీ నేమ్ అండి? మై సెల్ఫ్ హారిక. ఓకే, మరి ఈరోజు మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మురారి రీ రిలీజ్ జరుగుతుంది కదా, మీకు ఎలా ఫీల్ ఉంది? ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? ఎట్లాగో మహేష్ బాబు మూవీ అంటే ఎవరైనా ఎక్సైట్ అవుతారు కాబట్టి చాలా బాగుంది మూవీ, అందరూ వచ్చి చూడండి, బాగుంది. ఓకే, అంటే మీకు ఈ మూవీలో నార్మల్గా మీకు నచ్చిన సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? పెళ్ళి అప్పుడు వస్తుంది కదా, అది బాగుంటుంది. అంటే ఒక్క చిన్న బిట్ మా కోసం ఏదైనా. వాయిస్ అంటే భయపడతారేమో. పర్లేదు, బేసిక్గా ఒక్క చిన్న బిట్ ఏదైనా మీకు నచ్చింది. నో థ్యాంక్స్ వద్దు. అంటే నార్మల్గా ఇప్పుడు మ్యారేజ్ జరిగేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది కదా, చందామామ సాంగ్. ఆ సాంగ్ ఒక్క బిట్ మీకు నచ్చిన బిట్. మీకోసం చందామామ చందామామ కిందికి చూడమ్మా పాడేసిన. అయిపోయింది. ఓకే, నార్మల్గా రీ రిలీజ్లు అనేవి టాలీవుడ్ నుంచి మనకి నార్మల్గా మనకి అలవాటుగా మారింది. మరి ఎంతోమంది హీరోలవి రీ రిలీజ్ జరిగాయి, కానీ మహేష్ గారి జరుగుతుంది కదా, అంటే ఎలా ఉండబోతుంది అంటారంటే ఈయన ట్రెండ్ సెట్ చేయబోతున్నారంటారా? పక్కా మహేష్ బాబు అంటే ట్రెండ్ సెట్ చేస్తాడు కాబట్టి అది ఎట్లాగో అవుతుంది. అంటే మామూలుగా నార్మల్గా అంటే ఇంతకు ముందు చూసిన ఫీల్ ఎలా ఉంది, ఇప్పుడు చూసిన ఫీల్ ఎలా ఉంది మీకు? ఎందుకంటే ఇంతకుముందు అంటే 2001లో వచ్చింది కాబట్టి మూవీ అందరూ ఇంట్లో చూస్తుంటారు, మళ్ళీ థియేటర్లో చూడడం హ్యాపీనెస్ అదొకటి. అంటే అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది మురారి మహేష్ బాబు గారికి, మరి ఇప్పుడు నార్మల్ కలెక్షన్స్ ఎంత సాధించింది అంటారు మీకు తెలిసినంత? కలెక్షన్స్ గురించి నేను అకౌంటెంట్ కాదు కదా. ఓకే, మూవీ అయితే బాగా ఎంజాయ్ చేశారు మీరు. అవును. వాల్యూ ఏంటండి, ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఓకే, జై బాబు దేవుడు. ఓకే, దేవుడు అంతే. ఏముంది, క్రేజ్ తగ్గిపోయింది అనేసి అంటున్నారు కదా మూవీకి. బాబుకి దేవుడికి క్రేజ్ తగ్గుతా చెప్పండి మీరు. ఓకే, మీరు ఎప్పుడు పోయినా తిరుపతి దర్శనం అయ్యేటప్పుడు ఆడియన్స్ ఉంటారు, దేవుడి దర్శనం అయ్యేటప్పుడు మహేష్ బాబు దర్శనం అయ్యేటప్పుడు ఆడియన్స్ ఉంటారు. ఫ్లాప్ సినిమా హిట్ సినిమా ఫరక్ పడదు. బాబు దేవుడు. జై బాబు. మీకు నచ్చిన సాంగ్ ఏంటి మూవీలో? మీకు నచ్చిన సాంగ్ ఏంటి మూవీలో? మోరల్ ఆఫ్ ది మూవీలో మీకు నచ్చిన సాంగ్? డమ్ 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 నటరాజు. అందానికే చెప్పమ్మా చెప్పమ్మా, ఏం లేదు, ఇంకా ఏం లేదు. బాబా బాబా బంగారు. జై జై బాబు. దేవుడు. ఇంకేం చెప్తాను, దేవుడు. జై బాబు. హాయ్ బ్రో. పర్లేదు బ్రో, బాగానే ఉంది, మంచిగా ఉంది. జై బాబు. జై బాబు. ఇంతకుముందు రీ రిలీజ్ చాలా జరిగాయి కదా, కానీ మహేష్ గారికి జరిగింది, ఎలా అనిపించింది ఆ ఫీల్? అలా నేను మహేష్ బాబు రీ రిలీజ్ కి ఒక్కడు పోయినా, మళ్ళీ ఈ రిలీజ్ వచ్చినా, మళ్ళీ ఏ రిలీజ్ చేసినా పోతా. జై బాబు. ఒకటే. మీకు నచ్చిన సాంగ్ ఏంటి మూవీలో? అన్న మ్యూజిక్ కాంటెస్ట్ ఉందన్న లోపల. కాంటెస్ట్ అటు ఒక్క పాట కోసం, 2 పాటల కోసం, ఒక సినిమా కోసం, 2 సినిమాల కోసం. అది ఏ సాంగ్ ఉందని చెప్పాలన్న, అన్ని సాంగులు బ్లాక్ బస్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. అంటే 2001లో సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఇప్పుడు అంత క్రేజ్ లేదనేసి అన్నారు చాలా మంది. చూస్తావా క్రౌడ్ అట్లా 100 మంది వస్తారు, 200 మంది వస్తారు, వస్తూనే ఉంటారు. జై బాబు. హాయ్ హాయ్ హాయ్, మీ నేమ్ అండి? రుచిక. ఎలా అనిపించింది మహేష్ గారి బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది ఆ ఫీల్? బాగుంది, సూపర్. ఓకే, ఎంజాయ్ చేస్తాం, సాంగ్స్ కూడా చాలా బాగుంది. అంటే మీకు నచ్చిన సాంగ్ ఏంటి మూవీలో? బంగారు ఓకే, అంటే నార్మల్గా మూవీకి అంత క్రేజ్ లేదు, తగ్గిపోయింది అనేసి చాలా మంది అంటున్నారు. అట్లేం లేదు, చాలా క్రేజీగా ఉంటాయి సాంగ్స్, ఎవ్రీథింగ్ బాగుంటుంది, ఫైటింగ్ కూడా. అంటే 2001లో బ్లాక్ బస్టర్ అయింది, మరి ఇప్పుడు ఫ్యాన్స్ మళ్ళీ ఆ మూవీకి అంత క్రేజ్ ఇచ్చారని మీరు నమ్ముతున్నారా? ఇచ్చారు, మేము అప్పుడు పుట్టలేదు కానీ మేము మళ్ళీ ఇచ్చినాం. ఓకే, మీరు అప్పుడు పుట్టలేదు. ఓకే, మూవీ అయితే మీకు బాగా నచ్చింది. ఒక్కసారి మీకు నచ్చిన సాంగ్ ఏదైనా చిన్న బిట్ సింగ్ చేయొచ్చు కదా మా కోసం? ఒక చిన్న బిట్, ఆమె పాడింది కదా ఇందాక చందమామ అనేసి, ఐ లైక్ దట్. బామా బామా బంగారు బాగున్నావే అమ్మడు బాబా బాబా రణీరు. ఓకే, ఏంటన్నా మురారి రీ రిలీజ్ మహేష్ గారి బర్త్డే సందర్భంగా, అంటే ఎలా అనిపించింది మీకు? సూపర్, అల్టిమేట్. ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు సేమ్. అంటే ఏది
పాత సినిమా లెక్క అనిపించలే, చూసే విధంగా ఇంకా చూడాలనిపించింది. ఓకే, అంటే ఎంతో మంది హీరోల బర్త్డేకి రీ రిలీజ్ జరిగాయి, కానీ మహేష్ గారి బర్త్డేకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అనేది అది కాదు, ఒక కొత్తదనం అనేది ఆయన చూపిస్తున్నారు రాను రాను. మేము ఇప్పుడు కేక్ కూడా తెచ్చాము. ఓకే, మహేష్ గారి బర్త్డే మేము ఫ్యాన్స్. వైజయంతి థియేటర్ నా ఛానల్. ఓకే అన్న, నార్మల్గా మీకు నచ్చిన సాంగ్ ఏంటి? నచ్చిన సాంగ్ అయితే అందానికే అందానివే సంథింగ్ సాంగ్ సాంగ్ మీకు బాగా నచ్చింది. హాయ్ అండి. హలో, మీ నేమ్ అండి? నందిని. ఈరోజు మరి మహేష్ బాబు గారి బర్త్డే కదా, ఏమైనా విషయాలు అనుకుంటున్నారా మహేష్ గారు? హ్యాపీ బర్త్డే సార్. చాలా మీ మూవీస్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి, చాలా నచ్చింది. ఓకే. ఇవాళ ఇంకా ఎంజాయ్ చేసాము మళ్ళీ రీ రిలీజ్ కి. ఓకే. మా ఫేవరెట్ సాంగ్ చందమామ సాంగ్. ఓకే, అంటే నార్మల్గా మూవీ ఇంతకుముందు 2001లో బ్లాక్ బస్టర్ అయింది, మరి ఇప్పుడు క్రేజ్ తగ్గింది అన్నట్లుగా టాక్ అయితే ఉంది కదా, ఎలా అనిపించింది అసలు మీకు మూవీ? మాకైతే అలా అనిపించలేదు, మేము ఇంకా ఎంజాయ్ చేసాము. థియేటర్ అంతా అరుస్తూ బాగా, ఓకే, అంతా బాగుంది, అంత మంచిగా. అంటే very మహేష్ గారి గురించి చెప్పాలంటే మీకు ఏం చెప్తారు మీరు? మా నార్మల్గా మహేష్ బాబు గారి గురించి మీకు తెలిసింది చెప్పాలంటే చాలా ఏమంటాము, ఆయన ఫైట్స్ కానీ ఆయన వే ఆఫ్ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. ఓకే, చాలా వర్సటైల్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది, నచ్చుతుంది. ఇంకా అది వరకే నచ్చుతుంది. నార్మల్గా ఆయన బయట చేస్తున్నవి కావచ్చు, అంటే చిల్డ్రన్స్కి సమ్ హాట్. అవును, అది కూడా చూసాం, అది కూడా వెరీ హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మహేష్ గారికి ఫ్యాన్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు మెయిన్ రీజన్ ఫ్యాన్ అవడానికి కారణం అంటే మెయిన్ రీజన్ మీకు నచ్చిన యాక్టింగా లేదా ఆయన యాక్టింగే బాగా ఆయన నచ్చింది. క్యారెక్టరా? ఆయన యాక్టింగ్ బాగా నచ్చుతుంది, ఆయన క్యారెక్టర్ కూడా క్యారెక్టర్ బాగా. ఓకే, ఒక లిటిల్ బిట్ ఏమన్నా సింగ్ చేయగలరా మా కోసం ఆ సాంగ్ చందమా? అంటే జస్ట్ ట్రై చేయండి, మీకు నార్మల్గా జస్ట్ అసలు lyrics ఏ తెలియదు. అయ్యో, నార్మల్గా మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మాకు మంచిగా అనిపించింది. Okay. చాలా అంటే క్రేజీ. మురారి మూవీ అంటే మాకు చాలా క్రేజ్ చిన్నప్పటి నుంచి. ఓకే, ఓకే, నార్మల్గా మీకు నచ్చిన సాంగ్ ఏంటి మూవీలో? డెఫినెట్లీ పెళ్లి సాంగే మాకు చాలా ఇష్టం. ఆయనది పెళ్లి సాంగ్ బాగా ఇష్టం. ఒక చిన్న బిట్ ఏమన్నా సింగ్ చేయొచ్చు కదా మా కోసం? ఒక చిన్న బిట్ ట్రై చేయండి. రాదు. ఓకే, నార్మల్గా ఒక చిన్న. రాదు. అండ్ మీకైతే మంచిగా అనిపించింది? చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.